నితీష్ కుమార్ గారి తనయుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, బట్ రాజకీయ అనుభవం తక్కువగా ఉంది అనే నేపథ్యంలో కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, సీఎంగా సుదీర్ఘకాలం కొనసాగిన ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ గారు త్వరలో రాజ్యసభకు వెళ్ళనుండడంతో కమలం పార్టీకి బీజేపీకి మార్గం సుగమైంది. దీంతో భాజపా నుంచి ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారనే విషయంపై తీవ్ర చర్చ మొదలైంది. ఈ రేసులో ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, బీహార్కు చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కూడా ఉన్నారు. అయితే మరోవైపు మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ విజయ్ సిన్హా కానీ, సామ్రాట్ చౌదరి కానీ, నిత్యానంద రాయ్, వీళ్ళలో ఎవరు ఒకరు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి తనయుడికి మాత్రం చోటు దక్కే అవకాశం లేదు. బట్ నితీష్ కుమార్ గారు ఏదో ఒక విషయంలో రాజీ కుదుర్చుకొని ఉండొచ్చు అని కూడా సర్వత్రా వార్తలు వినిపిస్తున్నాయి. భాజపా సామాజిక వ్యూహంతోనే బడుగు బలహీన వర్గాలకు సీఎం పీఠం కట్టబెట్టవచ్చనే ఊహాలుగా వినిపిస్తున్న వేళ బీహార్ ఉప ముఖ్యమంత్రి హోంశాఖ బాధ్యత నిర్వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఎక్కువగా భాజపాకే అవకాశం ఇవ్వచ్చు